ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంటారు. కానీ ఈ కుక్క కోసం ఏకంగా 2 దేశాలు యుద్ధానికి సై అంటున్నాయి. వినడానికి చాలా విచిత్రంగా ఉన్న ఒక సాదాసీదా వీధి కుక్క కోసం బ్రెజిల్, మెక్సికో దేశాల మధ్య జరుగుతున్న ఈ క్రేజీ ఫైట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ శునకం పేరేంటో తెలుసా? పెర్రో క్యారామెలో. దీనినే క్యారమెల్ డాగ్ అని పిలుస్తారు. శతాబ్దాల క్రితం ఇటలీ, జర్మనీ లాంటి వివిధ దేశాల నుండి వచ్చిన దాదాపు 300 కుక్కల జాతుల కలయిక వల్ల పుట్టిన ఈ గోధుమ రంగు కుక్క తమ చారిత్రక వారసత్వం అని బ్రెజిల్ వాదిస్తుంటే, మెక్సికో ఏకంగా ఒక అడుగు ముందుకేసి దీనిని తమ దేశపు 4వ జాతీయ చిహ్నంగా అధికారికంగా ప్రకటించేసింది. మా వీధుల్లో కోట్ల సంఖ్యలో తిరిగే ఈ కుక్కలు మా సొంతమని మెక్సికో అంటుంటే, బ్రెజిల్ నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ గతంలో ఈ కుక్క బొమ్మను తమ కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఏకంగా ఆన్లైన్ పోలింగ్ కూడా పెట్టారు. ఒక వీధి శునకంపై హక్కుల కోసం 2 పెద్ద దేశాలు ఇలా కొట్టుకోవడం ప్రపంచ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావచ్చు.